హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనకు ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 169 గజాలు అయితే ఉంటుందండి. డైమెన్షన్ వచ్చేసి 30-50 డైమెన్షన్లో ఉంటుంది. మంచి ప్రైమ్ ఏరియాలో ఉందన్నమాట. దయచేసి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటి విషయానికి వచ్చేస్తే మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 1 BHKలు ఉంటాయి. ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉంటుందండి. ఓనర్స్ ఉన్నాక రెంట్ మనకు 15,000 రెంట్ అయితే వస్తుందన్నమాట. ప్రజెంట్ పైన 2 సింగిల్ బెడ్రూమ్లు రెంట్కి తెచ్చారండి. పైన ఒక పెంట్ హౌస్ అయితే ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఓనర్స్ ఉంటారు. దీంట్లో బోరు అలాగే డ్రింకింగ్ వాటర్ అవుతుందండి. కింద కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు 20 years అవుతుంది. పైన వచ్చేసి 10 years అవుతుందన్నమాట. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. ఇంటి ముంగట రోడ్ కూడా మనకు 25 feet రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకు 1,23,00,000 మాత్రమే చెప్తున్నారండి. ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 169 గజాలండి. మనకు 1,23,00,000 మాత్రమే చెప్తున్నారు. ఒకవేళ మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో 2 1 BHKలు ఉంటాయండి. ఒక్క 1 BHK రెంట్ వచ్చేసి 8,000 అయితే ఉంటుందన్నమాట. సేల్ చేస్తున్నారు కాబట్టి మొత్తం కాల్ చేయించేశారు. ఎందుకంటే చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి సేల్కి పెట్టంగానే రెంటర్స్ని కూడా వెకెట్ చేయించారనమాట. వెకెట్ చేయించిన తర్వాత సేల్కి పెట్టారు. ఇది లొకేషన్ వచ్చేసి మనకు సఫీగూడలో ఉంటుందండి, నియర్ బై కృపా కాంప్లెక్స్. టైటిల్ మాత్రం చాలా క్లియర్ అండి, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. 80% వరకు అయితే బ్యాంక్ లోన్ వస్తుంది. 100% వాస్తులో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 20 years అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓన్లీ 10 years మాత్రమే అవుతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రైస్ కూడా మనకు జస్ట్ ల్యాండ్ వాల్యూ మాత్రమే చెప్తున్నారు. ఇంటికి ఏం అమౌంట్ అయితే ఇవ్వడం లేదనమాట. ఒక్కసారి అయితే విజిట్కి రండి, చూడండి. లొకాలిటీ కూడా చాలా బాగుందనమాట.